ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే మకానా టిక్కీ. మకానా టిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మకానా, ఓట్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, నువ్వులు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, బీన్స్, ఉడికించిన బంగాళదుంప, క్యారెట్, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. సో మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఈ ఓట్స్ని మకానాని నానబెట్టేసుకోవాలి. సో ఫస్ట్ మకానా, తర్వాత ఓట్స్, వీటిని కొంచెము వాటర్లో నానబెట్టేసుకుందాం. సో చాలా డ్రైగా ఉంటాయి కాబట్టి చక్కగా వాటర్ పీల్చుకొని నానిపోతాయి. నెక్స్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 అన్ని ఇందులో యాడ్ చేసుకొని లాస్ట్లో నానిన మకానా తర్వాత ఓట్స్ ఇందులో యాడ్ చేసుకుని టిక్కీస్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఆలుగడ్డ, సో ఇది చాలా చక్కటి స్నాక్ అవుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చక్కటి స్నాక్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో వెజిటబుల్స్ యాడ్ అవుతాయి, ప్లస్ ఓట్స్ అనేవి కూడా ఉంటాయి, మకానా ఉంటుంది. ఈ రెండు కలిపి ఏంటంటే మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ మిక్స్డ్గా ఉంటుంది కదా మొత్తం అంతా కూడా. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో షుగర్ లెవెల్స్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో. ఇది ఒక చక్కటి స్నాక్ అవుతుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చక్కటి స్నాక్ అవుతుంది. సో నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, తర్వాత బీన్స్. సో అన్నీ చక్కటి హెల్దీగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ వెజిటబుల్స్ మిక్స్డ్. ఇక్కడ బంగాళదుంప యాడ్ చేశారు కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చా లేదా అని చాలామందికి డౌట్ వస్తుంది. సో ఇన్ని వెజిటబుల్స్ యాడ్ చేసాం కాబట్టి, మిక్స్డ్గా యాడ్ చేసాం కాబట్టి డెఫినెట్గా తీసుకోవచ్చు, ఏమీ కాదు. బంగాళదుంప మామూలుగా మనము కూరలాగా వండుకోవచ్చు, లేకపోతే ఇలా ఈ విధంగా స్నాక్లో మిక్స్ చేసి తీసుకోవచ్చు. చాలా అల్ట్రా రిఫైన్డ్ చిప్స్ లాగా తీసుకోవటం అనేది ఎప్పుడు కూడా అది జంక్ కింద మారిపోతుంది కాబట్టి అవి మాత్రమే వద్దని చెప్తాం. కానీ అదర్వైజ్ మనము బంగాళదుంపని మామూలుగా బాయిల్ చేసేసి ఈ విధంగా తీసుకుంటే కనుక ఏం కాదు. నెక్స్ట్ తురిమిన క్యారెట్, నెక్స్ట్ కొంచెం అంత అల్లంని కూడా చక్కగా దీన్ని ఫైన్గా కట్ చేసుకుని వేసుకుందాము. చక్కగా అట్లా ఫైన్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని కూడా తురుముకొని మనము వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత జీలకర్ర, గరం మసాలా, తర్వాత కొంచెం అంత కొత్తిమీర, నెక్స్ట్ ఉప్పు, తగినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసేసుకున్నాము. ఫైనల్గా ఇంకా నానుతుంది కదా, సో ఇంకొంచెం సేపు నాననిద్దాము. ఈ లోపల మనం దీన్ని చక్కగా మ్యాష్ చేసేసుకుందాం, చక్కగా మిక్స్ చేసేసుకుందాం. నానిన ఓట్స్ తర్వాత మకానా ఇందులో మిక్స్ చేసేసుకుందాము. మ్యాష్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి టిక్కీస్ లాగా కావాలి కాబట్టి కొంచెం అంతా దీన్ని నీట్గా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకుందాం.
సో చక్కగా రెడీ అయిపోయింది మిక్స్. మనకి టిక్కీకి కావాల్సిన మిక్స్ చక్కగా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనము దీన్ని టిక్కీస్ లాగా రెడీ చేసుకుందాం. దానికంటే ముందు మనము ప్యాన్ రెడీ చేసుకుంటే వెంటనే అది కుక్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము, ప్యాన్ పెట్టేసుకుందాము, టిక్కీస్ రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఒక చిన్న ముద్ద తీసుకుని దాన్ని కొంచెం ప్రెస్ చేసేసి లైట్గా మనము ఇందులో నువ్వుల్లో అద్దేసేసి ఫ్రై చేసేసుకోవటం అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే చాలా ఎగ్జాటిక్గా ఉంటుంది అనమాట. అంటే రెగ్యులర్ టిక్కీ లాగా కాకుండా మనము దీన్ని కొంచెం ఈ న్యూట్రిషన్ వాల్యూ చక్కగా ఎన్హాన్స్ చేస్తున్నాము. సో మంచి ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థం ఇది. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి మంచి ఫైబర్ ఇస్తుంది. క్యారెట్ ఫైబర్ ఉంది, బీన్స్ ఫైబర్ ఉంది, అందులో ప్రోటీన్ కూడా ఉంటుంది ఎందుకంటే లోపల గింజలు ఉంటాయి కాబట్టి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా ఫైబర్ ఉంది. ఆల్మోస్ట్ మనకి ఈ నువ్వుల్లో కూడా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వీటితో పాటు మనకి ఫైబర్తో పాటు మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత బి వైటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మనకి బంగాళాదుంపలో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో బి కాంప్లెక్స్తో పాటు మనకి కాల్షియం కూడా ఇంక్రీజ్ అయ్యింది. మనము నువ్వుల్ని ఇందులో యాడ్ చేసాం కాబట్టి. సో కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేద్దాము. మూత పెట్టి కొంచెం స్లోలో ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత తిప్పుకుని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కనుక చక్కటి రుచికరమైనటువంటి హై ఫైబర్ ఉండి మంచి ప్రోటీన్ ఉండి బోల్డ్ అని బి కాంప్లెక్స్ ఇచ్చేటువంటి టిక్కీస్ రెడీ అయిపోతాయి. మఖానా టిక్కీస్ ఇవి. సో ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మిగిలిన ఎవరన్నా కూడా తీసుకోవచ్చు. చక్కగా కుక్ అయిపోయినాయి. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాము.